రైట్ సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తూ ఉన్నాం. తిరుమలపై రాజకీయ కుట్ర జరుగుతోందని కూటమి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్న తిరుమల క్యూలైన్లో టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి తిరుమల క్యూలైన్లో భక్తులను రెచ్చగొట్టిన వ్యక్తిని కాకినాడ రూరల్కు చెందిన వైసీపీ నేత బద్దెలి అచ్చారావుగా గుర్తించారు. గోవిందనామాలు పలకాల్సిన చోట అచ్చారావు భక్తులను రెచ్చగొట్టి నినాదాలు చేయించాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల క్యూలైన్లలో నిరసనలు వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారంటూ కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలపై రాజకీయ కుట్ర జరుగుతోందని కూటమి నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న తిరుమల క్యూలైన్లో టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి తిరుమల క్యూలైన్లో భక్తులను రెచ్చగొట్టిన వ్యక్తిని కాకినాడ రూరల్కు చెందిన వైసీపీ నేత బద్దెలి అచ్చారావుగా గుర్తించారు. గోవిందనామాలు ఉచ్చరించాల్సిన చోట అచ్చారావు భక్తులను రెచ్చగొట్టి నినాదాలు చేయించాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల క్యూలైన్లలో నిరసనలు వ్యక్తం చేయడం గమనార్హం. అయితే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారంటూ కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ మూర్తి, మొత్తం మీద ఏదైతే తిరుమలలో మరోమారు ఏదైతే తప్పుడుగా వ్యవహరించిన వ్యక్తి అయితే బయటపడిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఏదైతే ఇతను ఒక వైసీపీకి చెందిన నాయకుడిగా గుర్తించారు. ముఖ్యంగా ఏదైతే తిరుమలలో తరచూ అంటే టీటీడీకి సంబంధించినటువంటి దానివి నినాదాలు చేయడం, మరోవైపు టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్, ఈఓ డౌన్ డౌన్ అంటూ ఏదైతే ఈరోజు నిన్న రాత్రి భక్తుల్ని రెచ్చగొట్టి ఏదైతే మాట్లాడించాడో ఆ వ్యక్తి వైసీపీకి చెందిన వ్యక్తిగా ఏదైతే కాకినాడ రూరల్ ప్రాంతానికి చెందిన అచ్చారావుగా గుర్తించారు. ముఖ్యంగా ఇతను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని ఆలయాలకి ఏదో అధికారిగా కూడా పనిచేశారు. అంటే ముఖ్యంగా దానికి సంబంధించి చూసుకున్నట్లయితే తిరుమలకి సంబంధించి వైసీపీ నాయకులు ఏదో విధంగా అసత్య ప్రచారాలు చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో చూసుకున్నట్లయితే గత 2 నెలల వివాదం చూసుకుంటే గోవుల మృతి పైన కూడా వైసీపీ ఎంత నాటకం చేసిందనేది కూడా తెలిసిందే. దానిపై టీటీడీ ఏ విధంగా సమాధానం ఇచ్చింది అనేది కూడా చూడొచ్చు. మరోవైపు ఇక్కడ ఈరోజు చూసుకున్నట్టయితే ఏకంగా తిరుమల క్యూలైన్, అంటే క్యూలైన్ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆక్టోపస్ బిల్డింగ్ వద్ద ఈ క్యూలైన్ ప్రారంభమవుతుంది. క్యూలైన్లో 100 అడుగులకి, అంటే ప్రతి 100 అడుగులకి 3 శ్రీవారి సేవకులు ఆ ప్రాంతాల్లో ఉంటారు. పూర్తిగా నీళ్లు, పాలు, అంటే చిన్నపిల్లలు ఉన్నారు అంటే ఖచ్చితంగా పాలు తెచ్చిస్తుంటారు. ఖచ్చితంగా అన్నప్రసాదాలకు సంబంధించి ప్రతి ఒక్క పాయింట్లో కూడా అన్నప్రసాదాలు ఏర్పాటు చేయాలని అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఎప్పటికప్పుడు ఆయన పర్యటిస్తూ పూర్తిగా భక్తులను అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి. కానీ నిన్న జరిగిన పరిస్థితి చూసినట్టయితే ఒక వ్యక్తి ఇలా, అంటే టీటీడీని అప్రతిష్ట పాలు చేయడానికే ఇతను ఈ విధంగా చేశారు. మరోవైపు ఒక సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తి, అంటే వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తి ఈ ప్రసారం చేశాడు. అతనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి ఇప్పటికే ఏదైతే టీటీడీ తెలిపిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ టీటీడీని అప్రతిష్ట పాలు చేసే విధంగా ఎవరైనా ఇలా సోషల్ మీడియాలో గిన ప్రచారం చేసినా, ఆ టీటీడీ గురించి ఏదైనా తెలిపినా, తప్పుగా ఏదైనా వీడియోలు చిత్రీకరించినా ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతానికి ఏదైతే ఇక్కడ చిత్రీకరించాడో అతన్ని వెతుకుతున్నాం, ఖచ్చితంగా అతన్ని పట్టుకుంటామని చెప్పేసి ఏదైతే టీటీడీ తెలిపిన పరిస్థితి ఉంది. మరోవైపు గతంలో చూసుకుంటే ఏదైతే
ఏదైతే తిరుమలలో జరుగుతున్నటువంటి సంఘటనలకు సంబంధించి తప్పుడు ప్రసారాలు చేసే వారిపైన కూడా ఇప్పటికే కొరడా జులిపించుతున్న పరిస్థితి అయితే ఉంది. టీటీడీ ఇప్పటికే తిరుమల 2 టౌన్ పోలీసులు కూడా కొన్ని కేసులు నమోదు చేసినట్టయితే తెలుస్తుంది. అంటే ప్రధానంగా తిరుమలకి సంబంధించి ఎటువంటి అసత్య ప్రచారాలు చేయకూడదు, ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా కావచ్చు, వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, ఎటువంటి ఏది షేర్ చేయని పరిస్థితి. అంటే ఏదైనా షేర్ చేయడం కానీ 10 మందికి ఈ వీడియోలను పంపడం కానీ చేస్తే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని గతంలో తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు చూసినట్టయితే ఒక వైసీపీకి సంబంధించిన వ్యక్తి నేరుగా భక్తుల క్యూ లైన్లో ఉంటూ అతను త్వరితగతిన ఆ దర్శనానికి వెళ్ళాలి, స్పీడ్గా దర్శనం అయిపోతుంది అనే అంచనాతో అతను ఆ విధంగా భక్తుల్ని రెచ్చగొట్టిన పరిస్థితి అయితే ఉంది. భారీగా డౌన్ డౌన్ అంటూ ఒక టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్, టీటీడీ ఈవో డౌన్ డౌన్ అంటూ అతను ఏదైతే అతను చేసినటువంటి రాద్ధాంతానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అతన్ని నిలదీయడంతో ఆ దర్శనానంతరం అతని ఆలయం ముందు క్షమాపణలు చెప్పిన పరిస్థితి ఉంది. అంటే టీటీడీ క్షమాపణలు చెప్పారు, ఖచ్చితంగా నేను చేసింది తప్పే అని అతను చెప్పాడు. కానీ దీనిపై టీటీడీ మాత్రం ఇంకా దీని గురించి ఎటువంటి తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇతను వైసీపీ అతను కావడంతో అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతుందని తెలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.